వెల్కమ్ బ్యాక్ టు అన్నమ్మ టాక్స్. ఏంటి ఈ పిల్ల పొయ్యి మీదేమో పెట్టి వెల్కమ్ అంటుంది అని చూస్తున్నారా? ఏం లేదండి, పన్నీర్ కర్రీ. ఏదో వీకెండ్స్లో టైం దొరికినప్పుడు వంట చేస్తా. ఎందుకో వంట చేయడం అంటే నాకు చాలా ఇష్టం. నా స్టైల్లో పన్నీర్ కర్రీ ఎలా చేశానో చూడండి. ముందుగా టమాటా, ఉల్లిగడ్డ పెద్ద పెద్దగా కోసేసుకున్నా. సగం స్టార్ట్ అయినాక మా అమ్మ ధనియాల పొడి అయిపోయింది అంటే వేయించా. ఏం చేస్తాం, అది పక్కన పెడితే 1/2 కేజీ పన్నీర్ తీసుకొని దాన్ని డబ్బాలుగా కట్ చేసేసుకున్నాం. ఒక గిన్నెలో కారం, ఉప్పు, మా అమ్మ అప్పుడే మిక్సీ పట్టిన ధనియాల పొడి వేసి అందులోనే పన్నీర్ ముక్కల్ని వేసుకొని కిందకి మీదకి అనేసా. బాగా మసాలా పట్టించాలి కదా. ఇంకేముంది, పొయ్యి అంటించేసాను. ఆయిల్ వేసుకొని ఈ పన్నీర్ ముక్కల్ని అందులో వేసుకొని వేయించా. మధ్యలో కొన్ని తినేసా కూడా అనుకోండి. ఇక నెక్స్ట్ ప్రాసెస్కి వస్తే టమాటో, ఉల్లిగడ్డలు ఆయిల్ వేసి మంచిగా మిక్స్ చేసుకున్న. మధ్యలో 4-5 పచ్చిమిరపకాయలు కూడా వేసి బాగా మగ్గించాక వాటిని రుబ్బేసింది మా అమ్మ. అప్పటికే చాలా లేట్ అయిపోయింది, ఆగంలో చేస్తున్నా. మా అమ్మ అప్పట్లో తాలింపు వేసేసి రుబ్బుకున్న పేస్ట్ని ఆ తాలింపులో కూడా వేసేసేది, మంచిగా కలుపుకుంది. అందులోనే పెరుగు ఇంకా పన్నీర్ ముక్కల్ని కూడా వేసేసాం. ఇంకేముందండి, ఎండింగ్కి వచ్చేసామని సంతోషించా. అదే కొత్తిమీరను ఒక దాంట్లో కట్ చేసుకొని అందులో నుంచి వేసేంత ఓపిక నాకు లేదమ్మా. అందుకే డైరెక్ట్గా కట్ చేసి వేసేసా. ఇక వాసన మామూలుగా రావట్లేదు, కడుపులో ఎలుకలు రన్నింగ్ అనుకోండి. ఇక పన్నీర్ కర్రీ కదా అని చెప్పేసి చపాతీ కూడా చేసాం. మా తమ్ముడు ఆ చపాతీలను తిప్పేసి తిరిగేసి కాల్ చేస్తున్నాడు. ఇక ఫైనలీ సర్వింగ్ చేస్తుంటే టేస్ట్ మాత్రం మామూలుగా లేదు, అదిరిపోయింది. ఎప్పుడు రెస్టారెంట్ స్టైల్లో ఏంటండి, అప్పుడప్పుడు ఇలా కూడా ట్రై చేసి చూడండి. సబ్స్క్రైబ్ టు అన్నమ్మ టాక్స్.